హాయ్ అండి. ఎప్పుడు బీరకాయ కూర కాకుండా ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? బీరకాయ ఎండు నెత్తళ్ళ కూర అండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ వీడియో మీకోసమే. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎంతమంది ట్రై చేశారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఒక్కసారి చేస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులోకి 3 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఎండు నెత్తల్ని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇందులో వేసుకొని కొంచెం క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను ఇప్పుడు ఎలాంటి మసాలాలను అయితే యాడ్ చేయట్లేదు, ఓన్లీ నెత్తల్ని మాత్రమే ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, వెంటనే నూనెలో వేసి మనం కలపకూడదు. అలా కలిపితే మాత్రం నెత్తళ్ళు అన్నవి ముక్కలుగా అయిపోతాయి. అలా కాకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం కలుపుకుంటే మంచి క్రిస్పీగా అయితే రెడీ అవుతాయి. సో ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు ఇదే నూనెలో 2 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం త్వరగా వేగడం కోసం ఇందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ అయితే కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతాయి. ఈ టిప్ అయితే మీ అందరికీ తెలుసు కాబట్టి అందరూ కూడా ఇలాగే చేయండి. సో ఇలాగా ఆనియన్స్ అన్నది ఫ్రై అయిన తర్వాత మనం దీన్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 నుంచి 4 పచ్చిమిరపకాయలని సన్నగా పొడిగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగినంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి. సో తప్పకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు దీనైతే కుక్ చేసేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1.5 స్పూన్ వరకు కారం, మీ కారాన్ని బట్టి మీరు స్పైస్ని అయితే యాడ్ చేసుకోండి. మినిమం అయితే 1.5 స్పూన్ అయితే ఉండాలండి. సో ఇలాగా ఈ మసాలాలు కూడాను పచ్చివాసన పోయినంత వరకు మనం ఒకసారి కుక్ చేసుకోవాలి. సో ఈ విధంగా కలుపుకుంటూ మనం మసాలాలను అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని చేసుకుంటే కనుక కింద ఏమైనా మసాలా అంటుకుంటే కనుక అది మనకి ఫ్రీ అయ్యి మనం మసాలా గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది. సో ఈ విధంగా మనం కుక్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న నెత్తళ్ళు ఉన్నాయి కదండి, ఆ నెత్తళ్ళని ఇందులో యాడ్ చేసుకొని ఈ మసాలాలంతా కూడాను ఆ నెత్తళ్ళు పట్టే విధంగా మనం కుక్ చేసుకోవాలి. సో ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నానండి. బీరకాయ ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు అంతటిని కూడా ఒకసారి కలుపుకోవాలి. ఈ మసాలాలు కూడా ఆ బీరకాయ ముక్కలకి పట్టేట్టుగా మనం కలుపుకోవాలి. సో ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి బీరకాయలోంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి. సో మీ అందరికీ తెలుసు కదండి, బీరకాయలో వాటర్ అన్నది ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయట్లేదు. దీన్నే మనం మీడియం టు లో ఫ్లేమ్లో చేంజ్ చేసుకుంటూ మూత పెట్టుకుంటూ మనం కుక్ చేసుకుంటూ ఉండాలి. అలా కుక్ చేసుకుంటూ ఉంటే బీరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి రిలీజ్ అయ్యి ఆ వాటర్తోనే కూర అంతా కూడా కుక్ అవుతుంది. చూడండి మనకి బీరకాయలోంచి వాటర్ ఎలా రిలీజ్ అయిందో. సో ఈ విధంగా కుక్ అయిన తర్వాత మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ కూరనైతే కుక్ చేసుకోవాలి. మనకి ఈ ప్రాసెస్ నియర్లీ ఒక 10 మినిట్స్ అయితే పడుతుందండి. సో ఇలాగ మనం మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మీకు ఇందులో ఏమైనా ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తక్కువగా అనిపిస్తే కనుక ఈ స్టేజ్లోనే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు కూరనైతే కుక్ చేసుకొని ఫైనల్లీ మనం దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉండే బీరకాయ ఎండు నెత్తళ్ళ కూర అయితే రెడీ అయిపోతుంది. సో అందరూ ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ చూసి మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒకవేళ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేయండి.
Thank you so much for watching my video. See you in the next video.